అంగీకరించినటువంటి మనము దేవుని సిద్ధం లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా ఏ పని చేయకూడదు. ఎందుకనగా దేవుని సిద్ధము లేకుండా చేసే పని ఏది కూడా మరి మన జీవితాల్లో అది చేయముగా ఉండదు, వర్తిల్లదు. అందుకనే మరి వివాహం ఏంటి, మరి యొక్క వ్యాపారమే కానీ, ఇల్లు కట్టడమే కానీ, మరి మన ప్రయాణమే కానీ, ఏదైనా కానీ దేవుని సిద్ధం తెలుసుకొని, దేవుని అనుగ్రహం తెలుసుకొని మనము మొదలు పెట్టాలి. ఆ రీతిగా మొదలుపెట్టినప్పుడు అది జయంపై జయం ఇచ్చి వర్తిల్లుతాం. మరి వివాహం చూడండి, వివాహం అన్ని విషయంలో అన్నిటికంటే ఘనమైనది, పరిశుద్ధమైనది. ఆ వివాహం కూడా దేవుని సిద్ధ ప్రకారంగా చేసుకోవాలి. కంటికి ఇంపుగా ఉండేది, కంటికి నచ్చేది. మరి వివాహం చేసుకుంటే ఆ యొక్క గృహాలు నిలబడవు. క్రీస్తు అనే బండ మీద కట్టే గృహాలు అయితేనే అవి నిలబడతాయి. పెళ్ళిళ్ళు పేరల్లో తెచ్చే గృహాలు చూడండి, వారం రోజులకే డైవర్స్ అయిపోతున్నాయి. ఈ దినాల్లో దేవుని సిద్ధ ప్రకారంగా చేసుకునే వివాహాలు వర్తిల్లుతున్నాయి. పిల్ల పాపలతో, ఐశ్వర్యంతో, దైవభక్తితో, ప్రార్థనతో అటువంటి కుటుంబాలు వర్తిల్లుతున్నాయి. మేమే చూడండి, చాలామందికి ప్రార్థన చేసి మరి సిద్ధం మా వారు నేను మరి దేవుని సిద్ధం కాదు చేసుకోవద్దంటే వాళ్ళ కంటికి నచ్చిందని అందం చూసి, రంగు చూసి, ఎత్తి చూసి మరి మేము చేసుకుంటామని మరి దేవుని సిద్ధం లేకుండా చేసుకున్న కుటుంబాలు మరి ఈరోజు లేవు, విడిపోయాయి, డైవర్స్ అయిపోయాయి. అనాకారులుగా దుఃఖిస్తూ బాధపడుతూ ఇప్పుడు బాధపడుతున్నారు. కానీ దైవ సేవకులు నీకు బోధిస్తే దేవుని సిద్ధం కాదు, ఈ బిజినెస్ పెట్టొద్దు, నువ్వు ఈరోజు వెళ్ళొద్దు, ప్రయాణం చేయొద్దు, ఈ వివాహం వద్దు అని చెప్పేటప్పుడు మరి ప్రియ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా అంగీకరించిన వారు మరి వారి గృహాలు నిలబడుతున్నాయి. అదే రీతిగా గృహం కూడా మన దగ్గర డబ్బు లేకపోయినా గృహం కట్టడానికి మొదలెడుతున్నాం. కానీ తర్వాత ఎన్నో బాధలు పడవలసి వస్తుంది. అదే దేవుడి సిద్ధం అనుకో. అది మన దగ్గర డబ్బు లేకపోయినా దేవుడు ఏదో రీతిగా మనకు సహాయం చేసి ఎవరి ద్వారా మనకి హెల్ప్ చేయించి ఆ గృహాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అదేవిధంగా ప్రయాణం చూడండి, ఒక్కొక్కసారి ప్రయాణం దేవుడు వద్దంటే మానేస్తాం. ఎందుకంటే ఆ ప్రయాణం వద్దన్నప్పుడు వెళితే అక్కడ నేను చాలా నష్టపోయాను, బంగారమే కానీ ధనమే కానీ మరి చాలా నష్టపోయాను. కాబట్టి దేవుడి సిద్ధ ప్రకారంగా ప్రయాణం చేయాలి. దేవుడి సిద్ధ ప్రకారంగా వివాహం చేసుకుంటే మరి యొక్క ఏకాంగులను సంసారముగా చేసే దేవుడు మరి ఆయన క్రీస్తు అనే బండ మీద గృహాన్ని కట్టే దేవుడు కాబట్టి వర్ధిల్లుతారు. మరి అదేవిధంగా బిజినెస్లో కూడా మన ఇష్టానుసారంగా పెట్టేసుకుంటాం. బిజినెస్లో కూడా ఎంతో డబ్బు పెట్టి లక్షలు కోట్లు కోల్పోయి కంపెనీలు మూసుకొని ఈ రోజుని అనాకారులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఏది చేసినా మరి దేవుడిని అడిగి దేవుడి సిద్ధాన్ని పొందుకొని దేవుడి సిద్ధ ప్రకారంగా నడిస్తే మనం వర్ధిల్లుతాం. మరి యోహాను పత్రిక మరి 1-2వ అధ్యాయంలో మరి ఏమని ఉందంటే మరి లోక ఆశ మరి యొక్క మరి నిలవదు కానీ దేవుని సిద్ధమును నెరవేర్చువాడు లోకమును దాని ఆశయో నెరవేర్చబడదు. కానీ దేవుని సిద్ధ ప్రకారమును నెరవేర్చువాడు నిరంతరము నిలుసును కదండి. దేవుని సిద్ధ ప్రకారంగా ఏ మనుషుడైతే వింటాడో, ఏ మనుషుడైతే నడుస్తాడో, ఆయన మాట చెప్పిన, ఆయన సిద్ధం చెప్పిన వారు నిలుస్తారండి. దేవుడిలో ఇహలోకంలో కూడా వర్ధిల్లుతారండి. కాబట్టి మనం దేవుని సిద్ధాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన మాట విని, దేవుని మాట విని దేవుని సిద్ధ ప్రకారంగా ఏ కార్యం చేసినా మరి దేవుని సిద్ధాన్ని కనుగొని మనం చేద్దామండి. దేవుడు వాక్యాన్ని దీవించుగాక. ఆమె ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మరి ఎంకరేజ్మెంట్ చేయాలని మరి మిమ్మల్ని కోరుతుంది సిస్టర్. ఆమె